మిత్రులారా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక 2047కి దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ పేరుతో మన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ దేశం ఎలా ఉండాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం ఏ స్థానంలో ఉండాలి, తలసరి ఆదాయం ఏ రకంగా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఏ రకంగా మెరుగుపడాలి అనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి వికసిత్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా దార్శనికత కలిగిన నాయకత్వం మన రాష్ట్రంలో ఉంది కాబట్టి వారి ముఖ్యమంత్రి గారి రూపంలో వారి స్వచ్ఛాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేయడం, దాంట్లో భాగంగా ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలని సంకల్పించడం, దాంట్లో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని కూడా స్వర్ణాంధ్ర 2047 నిర్మాణంలో పునాదులు వేయడానికి అనేక 10 సూత్రాలను నిర్ణయించడం. ఒక సూత్రాల కారణంగా ఆ నియోజకవర్గం అభివృద్ధి రకరకాల పారామీటర్స్ లో, అదేవిధంగా జిల్లా స్థూల ఉత్పత్తిలో వాటిని భాగస్వాములు చేయడం, తదనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలి, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని $2.4 ట్రిలియన్ తీసుకెళ్లాలి, తదుపరి వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని వారు మన అందరినీ ఆదేశించారు. దాంట్లో భాగంగా మనం కలిసాం. మీరందరూ ఇప్పటికీ 2-3-4 సమావేశాలు నిర్వహించారని చెప్తున్నారు. అయితే వీటిలో మన కాన్స్టిట్యుయెన్సీ మౌలిక స్వరూపం ఏ సెక్టార్లో అంటే మూడు అర్బన్ సెక్టార్లు ఉన్నాయి, 4 రూరల్ సెక్టర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. వీటిలో ఈ జీవీడీఏ ఎక్కువగా ఉంటున్న రూరల్ సెక్టార్లు అయితే అగ్రికల్చర్ లేదా లైఫ్ స్టాక్ ఉంటుంది లేదా ఆక్వా, వీటి మీద ప్రధాన దృష్టి పెట్టడం. అదే అర్బన్ ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో 10 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఒక్కొక్క రంగంలో స్థూల ఉత్పత్తిని పెంచడం, తద్వారా నియోజకవర్గ ఆర్థిక సంపత్తిని పెంచే ప్రయత్నం మనం చేస్తున్నాం. అది కాకుండా ఒక ప్రధానంగా మరి ముఖ్యంగా P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న 10% వారు, అత్యడు స్థానంలో ఉంటున్న 20% మందికి చేయూతని అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని కూడా మనం నియోజకవర్గాల వారిగా బంగారు కుటుంబాలని లేదా మార్గదర్శకులు కూడా గుర్తించడం జరిగింది. వాటికి తదనంతరం ఇవాళ వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన దీంట్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ ఇవాళ మనం ఇక్కడ చేస్తున్నాం. నిన్ననే ఈ P4 సొసైటీని కూడా ప్రారంభించి దానికి కావాల్సిన విధి విధానాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ల దాకా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధిత మంత్రివర్గ సమావేశం కూడా నేను నిర్వహించారు. దాంట్లో కూడా దిశానిర్దేశం వారు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి ఇచ్చిన లక్ష్యం ఏంటి, టార్గెట్స్ ఏంటి, మనం ఏం చేస్తే మన కాన్స్టిట్యుయెన్సీ జీసీడీపీ పెంచగలం, తద్వారా జిల్లా స్థూల ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంది. దాని కారణంగా ఈ స్వర్ణాంధ్ర సాకారం అవుతుందనే విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. ఇవాళ మనం వేసే పునాదులే 2040 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలో ఈ వికసిత భారత్ లో భాగస్వాములు ప్రధానంగా ముందుండాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సినవి చాలా చిన్న చిన్న విషయాలు కనిపిస్తాయి, కానీ మన జిల్లాలో సమస్య తిరువురు విషయానికి వచ్చేసరికి ఈ ఆరోగ్యం అనేది అన్నిటికన్నా, ఎందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ పెరిగితే ఏదైనా there is an integral relationship between the health of the people and economic development of any constituency, district, state or nation. ఆ రెండింటికి ప్రధానంగా భాగం ఇది ఉంది కాబట్టి, ఒక అంతర్లీనమైన లింక్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆరోగ్యాన్ని కూడా పెంచే దిశగా ప్రయత్నం చేయాలి. మనం ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక మాట చెప్పింది, ఈ మన దేశంలో సురక్షితమైన మంచినీరు అందరికీ అందిస్తే తద్వారా ప్రతి సంవత్సరం డైరియా ఇట్లా వెక్టర్ బోర్న్ వాటర్ బోర్న్ వ్యాధుల కారణంగా మరణించే వారి సంఖ్య 4 లక్షలు తగ్గుతుందంట. దాని కారణంగా ప్రతి సంవత్సరం 8,60,000 కోట్లు మన జీడీపీకి యాడ్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ విధంగా అందుకని హెల్త్ కి చాలా ముందు ప్రాధాన్యత, హెల్దీ వెల్దీ హ్యాపీ నేషన్ గా ప్రధాన ముఖ్యమంత్రి గారు దాన్ని స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క పారామీటర్స్ వాళ్ళకి చూద్దాం, మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, మన లక్ష్యం ఏంటి, ఇవాళ దాకా మనం ఏం చేసాం, ప్రిలిమినరీగా తయారు చేసాం, ఏ లక్ష్యాన్ని మనం నిర్దేశించుకుంటే వీటి మీద మనం ప్రధానంగా దృష్టి సారిస్తే
మన స్థూల ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంది నియోజకవర్గాన్ని, తద్వారా పేదరికాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది, తద్వారా మనం కలలుగంటున్న స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాదులు వేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం నియోజకవర్గాలుగా మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఏదైనా గౌరవ శాసనసభ్యులు కూడా వారికి సంబంధించిన వారి అబ్జర్వేషన్స్, ఎందుకంటే సమావేశంలో ఉన్నారు కాబట్టి ఇది ఇతరత్ర వాటి మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుంటే దాని తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక సగటు రాజకీయ నాయకుడు తాత్కాలిక ప్రయోజనాల గురించి, వచ్చే ఎన్నికల గురించి మాత్రం ఆలోచిస్తారు. కానీ ఒక రాజనీతిజ్ఞత, దార్శనికత కలిగిన నాయకులు భవిష్యత్ తరాల గురించి, రాబోయే కొన్ని దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధి, సంక్షేమం, స్థూల జాతీయోత్పత్తి కానీ, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కానీ, లేదా జిల్లా నియోజకవర్గాల ఉత్పత్తి గురించి కానీ ఆలోచిస్తారు. తద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం, వారి జీవన ప్రమాణాలను పెంచడం, అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ఈ గ్రోత్కి అవకాశం ఉన్న వ్యవసాయం, 65% పైగా వ్యవసాయ ఆధారిత దేశం, రాష్ట్రం, వ్యవసాయం పైన, పారిశ్రామికీకరణ పైన, ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన, ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలని, తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టవశాత్తు ఇవాళ దేశంలో ప్రధానమంత్రి గారి రూపంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి రూపంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక దార్శనికత కలిగిన నాయకులుగా ఉన్నారు. ఈ దేశానికి, రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వికసిత భారత్ పేరుతో 2047 నాటికి ఈ దేశంలో ఏ స్థానంలో, ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ ఉండాలి, దానికి నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన ఛాలెంజెస్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అనాలిసిస్ చేసుకుని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా ఆలోచించడం మీద ఒక దిశానిర్దేశనం చేస్తూ కొన్ని లక్ష్యాల్ని ఈ రాష్ట్రం ప్రజల ముందు, అధికారుల ముందు ఉంచడం జరిగింది. అయితే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాటిని నియోజకవర్గాలను యూనిట్గా తీసుకొని నియోజకవర్గాల డొమెస్టిక్ ప్రోడక్ట్ని పెంచడం ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సాధ్యమవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు ఇవాళ 175 నియోజకవర్గాల్లో ఒక కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ని కోసం, దానికి ముందుకు తీసుకెళ్లడం కోసం ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో గత కొన్ని రోజులుగా ఓ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల మీద ఒక టీంని ఏర్పాటు చేసి, దానికి గౌరవ శాసనసభ్యులు అధ్యక్షులుగా, అదేవిధంగా జిల్లాలో గౌరవ పార్లమెంటు సభ్యులు ఉపాధ్యక్షులుగా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షులుగా ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు. అయితే కదా కొన్ని రోజులుగా 7 నియోజకవర్గాల్లో ఈ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ మీద, అంటే కాన్స్టిట్యుయెన్సీ, గ్రాస్ కాన్స్టిట్యుయెన్సీ డొమెస్టిక్ ప్రోడక్ట్ను పెంచే దిశగా, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా అనేక ప్రణాళికని రూపొందించడం జరిగింది. దాని మీద ఇవాళ ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఒక జిల్లాని మనం యూనిట్గా తీసుకుంటే
ఇవాళ జిల్లాలో 3,12,000 తలసరి ఆదాయం ఉంది. దాన్ని 2047 నాటికి ప్రతి సంవత్సరం 18.5% గ్రోత్ రేట్తో 63 లక్షల రూపాయలకి తలసరి ఆదాయాన్ని పెంచాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇవాళ 85,900 కోట్లు ఉంటే సగటున 12,500 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉంటే దాన్ని 18.5% అభివృద్ధితో రాబోయే 22 సంవత్సరాల్లో 18,23,200కి తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. దానికి తగినట్టుగా ఒక్కొక్క నియోజకవర్గంలో వాల్యూ అడిషన్కి ఆస్కారం ఉన్న సెక్టార్స్ ఏంటి, వాటి మీద ఏ రకంగా దృష్టి పెట్టాలి, ఒక 24 విభాగాలకు సంబంధించి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని గుర్తించడం, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్ని అనుసంధానం చేసుకుంటూ పారిశ్రామికీకరణకి అదే విధంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం కోసం ఇవాళ విస్తృతంగా ఒక్కొక్క నియోజకవర్గానికి అయితే సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ప్రాథమికంగా మన బలాబలాలు, బలహీనతలు, సవాళ్ళు, అభివృద్ధికి సాధ్యమైన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి అని నియోజకవర్గాలుగా కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక టీం వేయడం, అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సమాజంలో కాస్త అభివృద్ధి గురించి, అభివృద్ధి కాంక్షకులుగా ఉంటున్న వారిని గుర్తించి వారిని నియోజకవర్గ స్థాయిలో 2 జిల్లాలో 5 మందిని తీసుకొని వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకొని మనం అనుకున్న లక్ష్యం దిశగా స్వర్ణాంధ్ర హెల్దీ వెల్దీ హ్యాపీ రాష్ట్ర నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం తీసుకోవడానికి కోసం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ గుర్తించడం ఏంటంటే 3 సెక్టార్స్, అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టార్లు. ఇవాళ గత సంవత్సరం అగ్రికల్చర్ సెక్టార్ ఎందుకంటే మనది 3 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉండడం, 4 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో వ్యవసాయం మీద ఆధారం ఈ జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో తక్కువగా ఉండడం కారణంగా 10,223 కోట్లు ఇవాళ ఈ సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ ఉంటే దాన్ని 1,61,340 కోట్లకు తీసుకెళ్లాలని, ఇండస్ట్రీ సెక్టార్ 16,000 కోట్ల నుంచి దాన్ని 3,76,000 కోట్లకు తీసుకెళ్లాలని, అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో 52,791 కోట్లు ఉంటే దాన్ని 12,54,800 కోట్లకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక ప్రణాళికలు కూడా రూపొందించుకోవడం జరిగింది. అయితే ఒక్కొక్క నియోజకవర్గాల వారీగా ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో చూస్తే వ్యవసాయం మీద ఆధారపడడం తక్కువ కాబట్టి సర్వీస్ సెక్టార్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఇక్కడ టూరిజం డెవలప్మెంట్కి, అదిగా హోటల్ మీద, రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం మీద, చివరికంటే చిన్న స్థాయి నుంచి ఫుడ్ కోర్టుల దగ్గర నుంచి పెట్టి ఒక లైవ్లీ ఇవ్వడం మీద, స్ట్రీట్ వెండర్స్కి ప్రోత్సాహం ఇచ్చి వారి చిన్న వ్యాపారాల ద్వారా వారి ఆర్థిక అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు అయ్యేలాగా ఈ రకంగా గుర్తించడం జరిగింది. ఆ విధంగా జీసీడీపీని పట్టణ ప్రాంతాల్లో పెంచి ఉదాహరణకి ఈ 5 లక్ష్యాలను పెట్టుకోవడం జరిగింది. ఈనాడు 25-26 నాటికి లక్ష్యం ఏంటి, 28-29 నాటికి లక్ష్యం ఏంటి, తర్వాత 10 సంవత్సరాల తర్వాతకి లక్ష్యం ఏంటి, తర్వాత 2047 నాటికి లక్ష్యాలు ఏంటి అని నిర్దేశించుకొని దానికోసం ఆ పీరియడ్కి తగిన విధంగా ప్రణాళికలను కూడా రూపొందించడం. ఉదాహరణకి ఒక సెంట్రల్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఈ గ్రాస్ కాన్స్టిట్యున్సీ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇవాళ 1,110 కోట్లుంటే రాబోయే 2 సంవత్సరాల్లో దాన్ని 2,800 కోట్లకు తీసుకెళ్లాలని గుర్తించడం జరిగింది. ఆ విధంగా సర్వీస్ సెక్టార్ మీద ప్రధానంగా ఇక్కడ దృష్టి పెట్టడం, పట్టణ ప్రాంతాల్లో అయితే దానికి సంబంధించి హెల్త్ సెక్టార్లో కానీ, సర్వీస్ సెక్టార్లో హెల్త్, టూరిజం కారణంగా హోటల్స్, చివరికి హోమ్ స్టేస్ని కూడా చేయాలి. అదేవిధంగా టూరిజం దృష్టిలో పెట్టుకుని టూరిజం సర్క్యూట్ని కూడా చేయాలి. తర్వాత
కృష్ణా ప్రాంతం తీర ప్రాంతం ఉంది కాబట్టి రివర్ బ్యాంకుకి ఏ రకంగా వాడుకోవాలి, ఏ రకంగా వాటిని ఒక అద్భుతంగా ఈ సబర్మతి ప్రాంతంలో ఏదైతే రివర్ ఫ్రంట్ని డెవలప్ చేశారో తద్వారా ఎకనామిక్ యాక్టివిటీని పెంచడానికి, తద్వారా లైవ్లీహుడ్ని పెంచడానికి అవకాశం ఉందా అని పట్టణ ప్రాంతాల్లో దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా లాజిస్టిక్స్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఈ కనెక్టివిటీని పెంచడం మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ వ్యవసాయ ఆధారిత 4 నియోజకవర్గాల్లో మైలవరంని సెమీ అగ్రేరియన్ ఏరియాగా చూడాలి దాన్ని. ఎందుకంటే అక్కడ మైలవరం అనేది కొద్దిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, ఇండస్ట్రీలకి ఎక్కువ స్కోప్ ఉన్న ప్రాంతం ఉంది, టూరిజం కూడా చాలా ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న ప్రాంతం కాబట్టి వాటిని ఆ మూడింటి మీద దృష్టి పెట్టి ఒకవైపు ఇండస్ట్రీ, ఒకవైపు సర్వీసు, ఒక అగ్రికల్చర్లో ఏ రకంగా మనం హార్టికల్చర్ పెంచడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ పెద్ద ఎత్తున సహకారం అందుతూ ఉంది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయల దాకా రుణం తీసుకోవడానికి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి అవకాశం ఉంది. దాదాపు 3 కోట్లు, దానికి 3% వడ్డీ మాత్రమే. 3 కోట్ల దాకా 10% 90% సబ్సిడీతో గ్రాంట్ కూడా ఇస్తుంది. అదేవిధంగా MIDH కింద 50% సబ్సిడీతో హార్టికల్చర్కి ప్రమోట్ చేస్తుంది. నేషనల్ లైవ్లీవుడ్ మిషన్ కింద ఈ షీపు, గోటు ఈ పెంపకం ద్వారా అలైడ్ యాక్టివిటీలో ఇది ఎక్కువ వాల్యూ అడిషన్ వీటికి ఎక్కువ ఉంది కాబట్టి వీటిలో కూడా పెద్ద ఎత్తున 50% దాకా సబ్సిడీ ఉంది. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను దృష్టి పెట్టుకొని ఈ అగ్రేరియన్ సెక్టార్లో, అగ్రి సెక్టార్లో గ్రోత్ని పెంచడానికి దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇండస్ట్రీ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు ఒక పాలసీ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం కానీ MSME గ్రోత్ మీద ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చి ఇవాళ అనేక రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం కారణంగా రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇండస్ట్రీ సెక్టార్లో కానీ MSME సెక్టార్లో కానీ చాలామంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. దానికి తగిన విధంగా ఈ పాలసీలకి అనుగుణంగా అనుసంధానం చేసుకుంటూ దానికి సంబంధించిన ఈ స్థలాన్ని వెతకడం, దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ని ఇచ్చే విధంగా, అదేవిధంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం కోసం MSME పార్కులను కూడా 7 నియోజకవర్గాల్లో కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించిన ఎక్కడెక్కడ గుర్తించడానికి అవకాశం ఉందో నియోజకవర్గాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మైనింగ్ మీద కూడా దృష్టి పెట్టి ఉదాహరణకి క్వార్ట్జు, తిరువూరు కాన్స్టిట్యున్సీలో క్వార్ట్జు డిపాజిట్స్ ఉన్నాయి. అదేవిధంగా లైమ్స్టోన్ డిపాజిట్స్ జగ్గయ్యపేటలో ఎక్కువ ఉంటున్నాయి. కొత్తగా ఇండస్ట్రీలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే 15 ఇండస్ట్రియల్ సిమెంట్ ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నాయి, కొత్తగా రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వాటి మీద, అదేవిధంగా జిప్సం కూడా ఉంది. ఇవే కాకుండా ఎకో టూరిజం మీద కూడా దృష్టి పెట్టి చాలా కృష్ణానది తీర ప్రాంతం ఉండడం, సుదీర్ఘ తీర ప్రాంతం జగ్గయ్యపేటలో ఇప్పుడే చెప్తున్నారు, ఒక కృష్ణానది యూటర్న్ తీసుకుంటున్న చోట ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అక్కడ టూరిజంకి చాలా స్కోప్ ఉంది. ఇవాళ ప్రజలు రిక్రియేషన్ కోసం కానీ, టూరిజం కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాస్త రిక్రియేషన్ కావాలా. ఎక్కడో దూర ప్రాంతాలకు, విదేశాలకు పోయే పరిస్థితి నుంచి అటువంటి అద్భుతమైన ఒక టూరిజం డెస్టినేషన్స్ని మన దగ్గరే అభివృద్ధి చేసుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి టూరిజం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఈ మాల్స్ కానీ లేదా హెల్త్ కేర్ మీద మరింత దృష్టి పెట్టడం, ప్రధానంగా ఎడ్యుకేషన్, విజయవాడ ఎడ్యుకేషన్ హబ్గా మారుతున్న క్రమంలో ఎడ్యుకేషన్ ఎక్కువ గ్రోత్కి అవకాశం ఉన్న, పొటెన్షియల్ ఉన్న సెక్టార్ కాబట్టి ఎడ్యుకేషన్ మీద కూడా దృష్టి పెట్టే విధంగా, కన్వెన్షన్ సెంటర్స్ మీద, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మీద కూడా ఇవాళ ముఖ్యమంత్రి ఈ CRDA ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన రాజధాని, ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన రాజధాని అమరావతి ప్రాంతంలో రాబోతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రత్యేకంగా చాలామంది దృష్టి పెడుతున్న సందర్భంలో వీటిని కూడా ప్రమోట్ చేయడం కోసం క్వాంటమ్ వ్యాలీ వస్తుంది మన దగ్గర అనే క్వాంటమ్ వ్యాలీ గురించి చాలా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పుష్ చేస్తున్న కారణంలో అదే ప్రాంతంలో CRDA ప్రాంతంలోనే విజయవాడ ఉంది కాబట్టి దానికి అలైడ్ యాక్టివిటీగా IT BPOల నుంచి మరి కాస్త ముందుకెళ్ళి వాటికి అలైడ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా వాటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి తద్వారా చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదే ఆర్థిక ప్రగతికి అది పెద్ద ఎత్తున దోహదం చేస్తుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా రివర్ టూరిజం గురించి మనం మాట్లాడడం, జగ్గయ్యపేటలో కానీ ఇక్కడ రివర్ టూరిజాన్ని దృష్టి పెట్టి బుద్ధ స్తూపాలను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా కొండపల్లిని కానీ లేదా కొండపల్లి టాయ్స్ని కానీ ఇతరత్ర జిల్లాలో, అదేవిధంగా అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా గుర్తించి వాటిని ఒక సర్క్యూట్ లాగా చేసి మన రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ టూరిజం వైపు రావడానికి నిర్ణయాలు తీసుకోవడం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా
ఈ ఈ కనెక్టివిటీ మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఎందుకంటే ఇవాళ అమరావతి నుంచి రైల్ కనెక్టివిటీ వస్తుంది. ప్రధానంగా నందిగామ పార్లమెంట్ సభ్యులు గారు చెప్తున్నారు, నందిగామ నుంచి రైల్ కనెక్టివిటీ వస్తుంది. అమరావతి నుంచి నందిగామలో పరిటాల ఇది ఒక జంక్షన్గా రూపుదిద్దే అవకాశం ఉంది. కాబట్టి ఆ కనెక్టివిటీని, అదేవిధంగా హైవే కనెక్టివిటీని, అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవే కూడా రాబోతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇండస్ట్రీ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయి, తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది. వేర్ హౌసింగ్ మీద కూడా, లాజిస్టిక్స్ బాగా మెరుగవుతున్న క్రమంలో వేర్ హౌసింగ్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా ఆలోచించడానికి, అదేవిధంగా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కూడా, అంటే మనం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి, లేదా ఉద్యోగాలు కల్పించడానికి, లేదా ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చడానికి మాట్లాడుతున్న క్రమంలోనే చిన్న చిన్న విషయాలు. ఇవాళ కొండ ప్రాంతం ఎక్కువ ఉంది, విజయవాడ వెస్ట్లో కానీ ఈస్ట్లో కానీ కొండ పైన ఉంటున్నారు, వారికి సరైన మౌలిక సదుపాయాల కల్పన లేదు. పైకి వెళ్ళడానికి కొన్ని చోట్ల స్టెప్స్ లేవు, స్టెప్స్ ఉన్న చోట్ల రైలింగ్ లేదు. ఇట్లాంటి విషయాలు కూడా, అంటే వారికి పరిస్థితులు దుర్భర జీవితాన్ని గడుపుతూ వచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి. వారి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా దృష్టి పెట్టే విధంగా కూడా ఇవాళ సమావేశంలో నియోజకవర్గాల వారిగా చర్చించడం జరిగింది. చాలా విలువైన సమాచారం ఒక ప్రజెంటేషన్ రూపంలో ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన కమిటీ సభ్యులు, టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో విస్తృతంగా వారు 3-4 దఫాలుగా సంబంధిత గౌరవ శాసనసభ్యులతో కూర్చొని వారు చేసిన తర్వాత ఇవాళ చర్చించడం జరిగింది. ఈ దీంట్లో సమావేశంలో గౌరవ శాసనసభ్యులు దగ్గర నుంచి మన కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు కూడా అనేక విషయాలు, సలహాలు, సూచనలు ఇవ్వడం, ఒక్కొక్క నియోజకవర్గానికి స్థూలంగా జిల్లా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల మీద విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఇది డైనమిక్, ఒకరోజు నిర్ణయంతోనే ఈరోజు చేసుకున్న దాంతోనే ఇదే పూర్తిగా 2047 దాకా ఉంటుందని కాదు, మారుతూ ఉంటాయి. ఒక్కొక్క సమావేశానికి అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తాం. మారుతున్న క్రమంలో కొత్త పథకాలు వస్తుంటాయి, వాటిని ఏ రకంగా వర్తింపజేయాలా, కొత్త పాలసీలు వస్తుంటాయి, తద్వారా ఏ రకంగా మన గ్రోత్ని పెంచుకోవాలి అనే దిశగా కూడా నిరంతరం చేయాలి. నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారిని, లక్ష్మీషా గారిని అభినందించాల్సిన అవసరం ఉంది, వారి టీంను కూడా. ఎందుకంటే చాలా మైన్యూట్ విషయాల్లో కూడా వెళ్ళి గత కొన్ని రోజులుగా ఒకవైపు శాసనసభ్యులు వాళ్ళ మార్గదర్శనంలో టీంలు తయారు చేస్తుంటే వారిని కూడా గైడ్ చేస్తూ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ డొమెస్టిక్ ప్రోడక్ట్ని పెంచడానికి, అదేవిధంగా జిల్లా డొమెస్టిక్ ప్రోడక్ట్ పెంచడానికి వాల్యూ అడిషన్ ఉన్న సెక్టార్స్ని గుర్తించి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైనా వాటిని గుర్తించి దీంట్లో మనం త్వరితగతిన అభివృద్ధి సాధించగలం, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏమున్నాయి వాటిని ముందు అందిపుచ్చుకోవడం, తర్వాత అందుకని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకొని 28 దాకా, ఈ 28 to 29లో ఒక షార్ట్ టర్మ్ ప్రణాళికని, యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకున్నాం. తర్వాత 38-39కి ఒక మిడ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకున్నాం. తర్వాత 2047కి ఒక లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ని తీసుకెళ్ళి ప్రధానంగా మనం అనుకున్న విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముందు నిర్దేశించిన లక్ష్యం ఏదైతే ఉందో చాలా అంబిషియస్గా ఇప్పుడు మా ప్రొఫెసర్ ప్రసాదరావు గారు చెప్తున్నారు. వారు ఈ జిల్లాకి దీని మీద సలహాలు, సూచనలు అందిస్తున్నారు. వారు అంటున్నారు ఈ ఫిగర్సు, పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ లేదా గ్రోత్ కానీ కాస్త అంటే వారి ఉద్దేశం కానీ ఇంప్రాక్టికల్గా ఉన్నాయేమో అన్న దీంట్లో ఉంది. కానీ యాంబిషన్ ఎప్పుడు కూడా పెద్దదిగా, లక్ష్యం పెద్దదిగా ఉంటేనే ఆ లక్ష్యం దిశగా మనం వెళ్ళగడం. మనం ఊహించలేదు 2014-15లో ఎక్కడో 11వ స్థానంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ అతి కొద్ది సమయంలోనే వాళ్ళ 4వ స్థానానికి వెళ్ళి 2030 నాటికి 3వ స్థానానికి వెళ్తుందంటే మనం ఆనాడు ఊహించలే. కాబట్టి ఒక దార్శనికత కలిగిన నాయకుడు, పుష్ చేయగలిగిన నాయకత్వం ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది. కాబట్టి వారి మార్గదర్శనంలో ఖచ్చితంగా ఈ లక్ష్యాలని మనం సాధించగలం. రాబోయే రోజుల్లో 2040 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 1 లేదా 2వ స్థానంలో భారతదేశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంటున్న నాయకత్వం మీద కానీ, లేదా నియోజకవర్గాల్లో శాసనసభ్యుల మీద కానీ, లేదా పార్లమెంటు సభ్యులు కానీ, ప్రధానంగా ప్రజలు ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న ప్రజలు, మేధో సంపత్తి కలిగిన ప్రజల భాగస్వామ్యం కారణంగా ఇవాళ దేశం వికసిత భారత్ అవుతుంటే దాంట్లో ప్రధాన భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ది ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఇది మొదటి రోజు జిల్లా స్థాయి మీటింగ్. రాబోయే రోజుల్లో పీరియాడికల్గా ఈ సమావేశాలు నిర్వహించుకోవడం, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ని ఫిలప్ చేసుకుంటూ పోవడం, షార్టేజ్ని గుర్తించడం, వాటిని ఫిలప్ చేసుకోవడం, ఓవరాల్గా గ్యాప్ అనాలిసిస్ చేసుకుంటూ ఆ దిశగా వాటిని పూర్తి చేసుకుంటూ లక్ష్యం దిశగా వెళ్ళే ప్రయత్నం జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో అందరి సహకారంతో చేస్తాం. ధన్యవాదాలు.